నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం జనసేన అధ్యక్షులు దుంపలగడ్డ రవికుమార్ ఆధ్వర్యంలో నందిపాడు గ్రామంలో స్థానిక మహిళలు జన సైనికులతో సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 50,000 వరకు మరియు సహజ మరణానికి 50,000 రూపాయలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అందే మధుబాబు, కావలి హరిప్రసాద్, ఉస్మాన్, పెమ్మసాని వేణుగోపాల్, హజరత్ మరియు వీర మహిళలు దుర్గమ్మ, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈ ఉద్యమిలను తయారు చేసే క్రియాశీల వాలంటీర్లను తయారు చేసే కార్యక్రమంలో భాగంగా నేడు ఈరోజు మొదటగా మేము ఎప్పుడు కూడా మహిళలకి ప్రాధాన్యత ఇస్తాం. దానిలో భాగంగా మహిళల చేత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం, ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని క్రియా వాలంటీర్లుగా, ఉద్యమీలుగా, సాధకులుగా తయారవ్వాలని చెప్పనని, పార్టీ ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అవి గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లే విధంగా మనం దోహదపడాలని చెప్పని తెలియజేస్తూ, ఈరోజు కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అభివృద్ధి అనేది తెలియని పరిస్థితుల్లో ఈరోజు సుమారు మన ఉదయగిరి నియోజకవర్గానికే పంచాయతీరాజ్ శాఖ వల్ల 100 కోట్ల నిధులు తీసుకురావడం, మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్లు వేసే విధంగా ఈరోజు ఆయన పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నారు. మొన్న కొండాపురం మండలంలో గజ్జలవారిపల్లె గ్రామానికి స్కూల్ పిల్లలు రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలియజేయక వెంటనే 85 లక్షల రూపాయల శాంక్షన్ చేసి రోడ్డు ఇచ్చడం జరిగింది. రోడ్డు కూడా పూర్తయిపోయింది. ఇట్లాంటి గ్రామాన 540 రోడ్లను మన ఉదయగిరి నియోజకవర్గానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అందించడం జరిగింది. వాటన్నిటిని కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి మంచి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను అందరికీ తెలియజేద్దాం. మనందరం కూడా అండగా ఉండి ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం మెంబర్షిప్ డ్రైవ్లో ముందు వరుసలో ఉండే విధంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.